హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ మిరియాల రసం అండి. ఇది అజీర్తి సమస్యలకి రామబాణం లాంటిదండి. మిరియాల రసం చేసుకోవడానికి 1 టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ల కందిపప్పు, ఒక చిన్న పావు స్పూన్ వాము, కొద్దిగా అర స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక 3 ఎండుమిరపకాయలు. ఇవన్నీ వేయించి పౌడర్ కొట్టుకుందాం. ఇవన్నీ వేయించుకోవాలి మంచిగా. ఈ పప్పులన్నీ ఎర్రగా వేగిందాక వేయించుకోవాలి. ఈ చారు అనేది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోగొడుతుందండి. ఎప్పుడన్నా నోటికి జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగాలేకపోయినా ఈ చారు బాగుంటుందండి. దానికోసం ముందుగా కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఎర్రగా కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇంగువ అవి కూడా వేసి కొంచెం ముక్కలు మగ్గిందాకా వేయించుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోద్దాం. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చూసుకొని పోసుకోండి. నేను 2 గ్లాసులు పోసాను. కొద్దిగా పసుపు, నేను ఇక్కడ 2 చెంచాల పొడి వేసానండి, మిక్సీ పెట్టుకున్న పొడి. చింతపండు రసం వేసి, ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, బెల్లం వేసి బాగా ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. 2-3 పొంగులు వచ్చిందాకా. బాగా మరిగాక దింపే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి. అంతేనండి, క్యారెట్ మిరియాల రసం తయారండి. ఇది చాలా బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.